హలో ఎవ్రీవన్. ఇవాళ మేము బెంగళూరు ట్రిప్ స్టార్ట్ చేసాము. ఆగస్ట్ 10th మా చిన్నబాబు బర్త్డే ఉంది. సో మేము రుద్రేశ్వర్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో బై కార్లో బెంగళూరు, మైసూర్ అలా అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసాము. ఈ కార్ జర్నీ మనకు హైదరాబాద్ టు బెంగళూరు అరౌండ్ 9 hours పైనే పట్టింది మాకు. ఈ 9 hours పిల్లల్ని ఎలా సెల్లు చూడకుండా ఎలా చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ మేము వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని, వాళ్ళు చాలా జోష్లో ఉంటారు కదా, చాలా ఇష్టమైన సాంగ్స్ అన్నీ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళాము. కాసేపు అవ్వగానే ఇలా రీల్స్ చేసుకుంటూ వచ్చాం. మీరు సెకండ్ క్లిప్లో చూస్తే రీల్స్ ఉంటాయి. ఆ రీల్స్ అన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను. కాసేపు ఆ రీల్స్ అన్నీ చేసాము సో దట్ వాళ్ళకి సెల్ అనేది యూజ్ చేయకుండా. అది అయిపోయిన తర్వాత మా చిన్న బాబు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. బాల్స్ తీసుకున్నాం. మెయిన్గా కార్ బెడ్ కొన్నాం మేము. సో హ్యాపీగా మంచిగా ఆడుకున్నారు. ఇద్దరు పడుకున్నారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వెనకాల వాళ్ళు కూర్చొని. ఇష్టం వచ్చినట్టు కూర్చొని బాల్ ఆడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మా చిన్నోడికి అయితే భలే నచ్చింది ఆ కార్ బెడ్. ఇంట్లో ఉన్నట్టే వాళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత ఇలాంటి గేమ్స్ ఆడాము. డాట్స్ గేమ్ అంటాం కదా, అలా డాట్ గేమ్ ఆడాము. ప్లస్ నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ ఆడాం, కాసేపు అంతాక్షరి ఆడాం, కాసేపు స్పెల్లింగ్ నేమ్స్ ఆడాం. అలా ఏవేవో ఆడుకున్నాం. తర్వాత అడుగుండి వాళ్ళ అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఏవో మాట్లాడుకున్నారు. హ్యాపీగా పడుకొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి కొంచెం ఎంతసేపు ఇలా కూర్చొని ఉండకుండా కార్ బెడ్ తీసుకోవడం వల్ల మాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. వాళ్ళు ఎస్పెషల్లీ మా చిన్నోడితో అంటే చిన్నపిల్లల్ని ఇలా 1.5 year 2 years పిల్లల్ని మనం క్యారీ అవుట్ చేయాలంటే చాలా ప్రాబ్లం, ఎంతసేపు ఎత్తుకొని ఉండాలి. అలాంటిది ఇలాంటి బెడ్ తీసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా చూడండి ఎంత బాగా కాళ్ళు జాపుకొని ఉన్నారో. అట్లా హ్యాపీగా పడుకుంటారు, హ్యాపీగా ఆడుకున్నారు. అసలు ఇంత మనము అసలు ఫీల్ అవ్వక్కర్లేదు. అబ్బా టైర్డ్ అయిన ఫీలింగ్ కూడా రాదు. హ్యాపీగా కొన్ని బొమ్మలు ఇచ్చేసామనుకోండి, వాళ్ళ పాటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి లాంగ్ ట్రిప్స్ వెళ్తే డెఫినెట్గా ఇలాంటి కార్ బెడ్ యూస్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి మీరు ఆల్రెడీ క్లిప్స్లో చూస్తుంటారు వాళ్ళు ఎట్లా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో. సో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి? ఓకే దెన్ బాయ్.